ఈ వీడియోని స్కిప్ చేశారంటే మీరొక మంచి ఆఫర్‌ని మిస్ అయిపోతారు. అది మిస్ అయ్యారంటే ఒక బ్రహ్మాండమైన ఎడిటింగ్ యాప్‌ని కోల్పోతారు. అదే అడోబ్ ఎక్స్‌ప్రెస్. ఈ యాప్‌లో ఉన్న ఎడిటింగ్ ఫీచర్స్ చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. వీడియో ఎడిటింగ్ నుంచి ఇమేజ్ జనరేషన్ వరకు అన్ని ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. అలాగే ఇందులో ఉన్న ఒక ఫీచర్, ఒక ఆప్షన్ నాకెంతో ఇష్టమైనది. మీకు కూడా నచ్చుతుంది. దాన్ని యూజ్ చేయాలి అనిపిస్తుంది కూడా. ఇది మాత్రమే కాదు, ఇంకా ఎన్నో క్రేజీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. వాటన్నింటి గురించి అలాగే 12 మంత్స్ ఇది ఫ్రీగా వస్తుంది. అది ఎలా అనేది కూడా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు ఎయిర్టెల్ యూజర్ అయితే 12 మంత్స్ ఇది మీకు ఫ్రీగా వస్తుంది. నిజం చెప్పాలంటే ఈ ఆఫర్ చాలా రోజుల నుంచి ఉంది. కానీ నాకు ఎయిర్టెల్ సిమ్ లేదు. ఇప్పుడే తీసుకున్నాను. అందుకని వీడియో చేస్తున్నాను. పూర్తి కంటెంట్‌లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి కంటెంట్ తీసుకురావడానికి వీడియోని లైక్ చేసి హైప్ చేస్తే వీడియో ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీ ఫోన్‌పే ఆర్ గూగుల్ పేని ఓపెన్ చేయండి. రీఛార్జ్‌లో మీ ఎయిర్టెల్ నంబర్‌ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు నచ్చిన ప్లాన్‌ని సెలెక్ట్ చేసుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ ప్లాన్ డీటెయిల్స్‌లో అడోబ్ ఎక్స్‌ప్రెస్ 12 మంత్స్ ఫ్రీ అని ఉండాలి. అంటే ఈ విధంగా. అలా లేకపోతే అది మీకు ఫ్రీగా రాదు. అన్ని ప్లాన్స్‌కి ఇది ఫ్రీ కాదు. కొన్ని ప్లాన్స్‌కి మాత్రమే ఫ్రీ. ఆ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాక రీఛార్జ్ చేసుకోండి. ఇప్పుడు ప్లే స్టోర్‌లో అడోబ్ ఎక్స్‌ప్రెస్ అండ్ ఎయిర్టెల్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. తర్వాత అడోబ్ ఎక్స్‌ప్రెస్ యాప్‌ని ఓపెన్ చేయండి. యాప్‌లోకి వచ్చిన తర్వాత టాప్‌లో ఎక్స్‌ప్రెస్ ప్రీమియం అని కనిపిస్తుందిగా, దానిపైన నొక్కండి. అది ఎయిర్టెల్ యాప్‌లోకి రీడైరెక్ట్ అవుతుంది. కొంచెం టైం తీసుకొని ఇలా కనిపిస్తుంది. ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే వేరే పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ పై క్లిక్ చేసి మీ జీమెయిల్ అకౌంట్‌తో అకౌంట్‌ని క్రియేట్ చేసుకోండి. అలా క్రియేట్ చేశాక ఈ విధంగా వస్తుంది. కంటిన్యూ పైన క్లిక్ చేస్తే అడోబ్ ఎక్స్‌ప్రెస్ యాప్‌లోకి వెళ్తుంది. ఈసారి యాప్‌ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. పైన ఎక్స్‌ప్రెస్ ప్రీమియం అని ఉండేది కదా, అది ఇప్పుడు కనిపించదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రీమియం మెంబర్ కాబట్టి. యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఎన్నో ఫీచర్స్ కనిపిస్తాయి. నేను అన్నింటి గురించి చెప్తాను. పైన మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మెయిన్ సెక్షన్స్ అన్నమాట. వన్ బై వన్ అన్నింటి గురించి తెలుసుకుందాం. టెంప్లెట్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఎన్నో టెంప్లెట్స్ ఉంటాయి. వాటితో పాటు ఫొటోస్, వీడియోస్, డిజైన్ అసెట్స్, బ్యాక్‌గ్రౌండ్స్, టెక్స్ట్ లేఅవుట్స్, వెబ్ పేజ్ టెంప్లెట్స్ ఇలా ఎన్నో ఉంటాయి. అవన్నీ మీ కంటెంట్‌కి యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా టెంప్లెట్స్ ని మీకు తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేస్తున్నాను. లోడ్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇక్కడ అన్ని లేయర్స్ ఉంటాయి. కింద అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆ లేయర్స్ పైన ట్యాప్ చేస్తే ఒక్కొక్కటిగా సెలెక్ట్ అవుతుంది. నేను ఫోటోని చేంజ్ చేయాలనుకుంటున్నాను. దానిపైన ట్యాప్ చేశాను. రీప్లేస్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. దీనిపైన నొక్కి మీ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోండి. ఆ ఫోటోకి వాడిన కలర్ టోన్, కలర్ గ్రేడింగ్ మొత్తం మీ ఫోటోకి సెలెక్ట్ అయిపోతుంది. మీ ఫోటో ఇంపోర్ట్ అయ్యాక ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. వాటన్నిటితో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేస్తే ప్రాసెస్ అయ్యి చాలా పర్ఫెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు చాలా బాగుంది. ఆటో ఎన్హాన్స్ పై నొక్కి కలర్స్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇది చాలా బ్యాలెన్స్డ్ గా అయిపోయింది. ఈ టెంప్లెట్ కి ఇది సూట్ అవ్వలేదు కాబట్టి నేను మళ్ళీ అండో చేశాను. అలాగే టెక్స్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దానిపైన క్లిక్ చేసి మీ నేమ్ పెట్టుకోవచ్చు. ఇలా ఒకటేంటి, ఆ టెంప్లెట్ ని మీకు తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సోషల్ మీడియా అండ్ యాడ్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కండి. దీన్ని ఉపయోగించి మీరు కేవలం కొన్ని నిమిషాల్లోనే అద్భుతమైన యాడ్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఇందులో వేర్వేరు ప్లాట్ఫామ్స్ కి తగ్గట్టు ఆటోమేటిక్ రీసైజింగ్ ఆప్షన్ ఉంటుంది. దీనివల్ల మీరు ప్రతి సోషల్ మీడియా నెట్వర్క్ కోసం వేర్వేరు డిజైన్స్ ని సిద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వేలాది ప్రొఫెషనల్ టెంప్లెట్స్, ఫాంట్స్ మరియు డిజైన్ అసెట్స్ అందుబాటులో ఉంటాయి. వీటిని మీ కంటెంట్ కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే సోషల్ మీడియాకి తగ్గట్టు వీడియోస్ అండ్ థంబ్నెయిల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని కనిపిస్తుందిగా, దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎన్నో టెంప్లెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా థంబ్నెయిల్సే. మీకు నచ్చిన దానిపైన క్లిక్ చేసి మీ కంటెంట్ కి తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ ని చేంజ్ చేసి నా ఫోటోని యాడ్ చేశాను. ఇంతకు ముందు టెంప్లెట్స్ లో చూపించిన ఆప్షన్స్ తో పాటు ఇంకా ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ నుంచి కలర్ గ్రేడింగ్ ఫిల్టర్స్ వరకు అన్నీ ఉంటాయి. అంతేకాదు, మీరు కొత్తగా న్యూ థంబ్నెయిల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఎందుకంటే మీ వీడియోని ఎడిట్ చేసుకోవాల్సింది ఇక్కడే. దీన్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎన్నో ఆప్షన్స్ కనిపిస్తాయి. స్టార్టింగ్ లో వీడియో క్విక్ యాక్షన్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ వీడియోకి ఏం చేయాలనుకుంటున్నారో అది చేయొచ్చు. ట్రిమ్ చేయొచ్చు, రీసైజ్ చేయొచ్చు, వీడియోస్ ని మర్జ్ చేయొచ్చు, క్రాప్ చేయొచ్చు, జిఫ్ గా మార్చొచ్చు. వేరే ఫార్మాట్ లో ఉన్న వీడియోని MP4 లోకి కూడా మార్చొచ్చు. అలాగే వీడియోకి క్యాప్షన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే తెలుగు లాంగ్వేజ్ కి సపోర్ట్ లేదు. ఇంగ్లీష్ లో మాట్లాడిన వీడియోస్ కి క్యాప్షన్స్ యాడ్ చేస్తుంది. అలాగే కొన్ని లాంగ్వేజెస్ సపోర్ట్ ఉంది, హిందీ కూడా సపోర్ట్ ఉంది.
ఫ్యూచర్లో మన లాంగ్వేజ్ కూడా రావచ్చు. అయితే ఇక్కడ ఒక స్పెషల్ ఫీచర్ కనిపిస్తుంది, అదే యానిమేటెడ్ క్యారెక్టర్స్. స్టార్టింగ్ లో మీకు చెప్పాను కదా నాకు చాలా ఇష్టమైన ఫీచర్ ఉంది అని, అది ఇదే. దీంతో యానిమేటెడ్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు, అది కూడా చాలా సింపుల్ గా. దీని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను, దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యానిమేటెడ్ క్యారెక్టర్స్ తో వీడియోస్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక బ్రహ్మాండమైన ఫీచర్. ఇక్కడ కింద పాపులర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది ఏ ఆస్పెక్ట్ రేషియోలో ఉన్నా ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే పాపులర్ ఫార్మాట్స్ కూడా అక్కడ ఉంటాయి. స్టాండర్డ్ వీడియోస్లో యూట్యూబ్ ఫార్మాట్, అలాగే షార్ట్ ఫామ్ వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. సోషల్ వీడియోస్లో సోషల్ మీడియాకి తగ్గట్టు అన్ని ఫార్మాట్స్ ఉంటాయి. నేను స్టాండర్డ్ వీడియోస్లో మొబైల్ వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే షార్ట్ వీడియోని ఎడిట్ చేయాలి అని అది సెలెక్ట్ చేశాను. కాసేపు ప్రాసెస్ అయ్యి వీడియో ఎడిటింగ్ మెనూ ఓపెన్ అవుతుంది. ఎడిట్ చేయాలనుకుంటున్న వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి, తర్వాత ఇలా వస్తుంది. ఇందులో నార్మల్ గా వీడియో ఎడిటింగ్ యాప్స్ లో చేసుకునే బేసిక్స్ అన్ని చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ అడ్వాన్స్డ్ టెంప్లేట్స్, ప్రో అసెట్స్, అలాగే ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ ఉన్నాయి. వీడియోని సెలెక్ట్ చేసి ఎడిట్ వీడియో పైన ట్యాప్ చేయండి. ఇక్కడ అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. వీడియో వాల్యూమ్ పెంచొచ్చు, తగ్గించొచ్చు, వీడియోని స్లో చేయొచ్చు, స్పీడ్ పెంచొచ్చు, అలాగే క్రాప్ చేసుకోవచ్చు. అయితే ఈ క్రాప్ ఆప్షన్ లో స్పెషాలిటీ ఉంది. డిఫరెంట్ షేప్స్ లో వీడియోని క్రాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినట్టే వీడియోకి కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. దానిపైన క్లిక్ చేస్తే కాసేపు ప్రాసెస్ అయ్యి అది రిమూవ్ అయిపోతుంది. మీరు చూడండి వీడియో బ్యాక్గ్రౌండ్ ని ఎంత పర్ఫెక్ట్ గా రిమూవ్ చేసిందో. చాలా యాక్యురేట్ గా రిమూవ్ చేసింది. ఫీచర్స్ ఉండడం మాత్రమే కాదు, అవి యాక్యురేట్ గా వర్క్ అవుతున్నాయి. దీంతో పాటు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక మంచి ఆప్షన్ ఉంది, అదే ఎన్హాన్స్ స్పీచ్. దీనిపైన ట్యాప్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇంటెన్సిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత అప్లై పైన నొక్కితే ప్రాసెస్ అయ్యి మీ స్పీచ్ ని క్వాలిటీగా మార్చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని కంప్లీట్ గా రిమూవ్ చేసి సూపర్ క్వాలిటీగా మార్చేస్తుంది. ఈ ట్రిక్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే లైక్ చేసి మన పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఇది బాగా యూజ్ అయ్యే ప్రొఫెషనల్ ఫీచర్. అలాగే ఈ వీడియో సెక్షన్ లో వీడియో టెంప్లెట్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే మీ కంటెంట్ కి తగ్గ వీడియోస్ ని వాడుకోవచ్చు. సెర్చ్ చేసి మీకు కావాల్సినవి వెతకొచ్చు. వీడియో తర్వాత ఫోటోకి సంబంధించిన అన్ని ఎడిటింగ్ ఆప్షన్స్ ఇక్కడే ఉంటాయి. దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. వీడియోకి క్విక్ యాక్షన్స్ ఉన్నట్టే ఫోటోకి కూడా క్విక్ యాక్షన్స్ ఉంటాయి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నుంచి లోగో మేకర్ వరకు అన్ని ఫీచర్స్ ఈ క్విక్ యాక్షన్స్ లోనే ఉంటాయి. కింద మీ ఫొటోస్ ని డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఎడిట్ చేసుకునే విధంగా ఆప్షన్స్ ఉంటాయి. అంతేకాదు ఇక్కడ నుంచి కూడా ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఏఐ ఫీచర్స్ ఉంటాయి. వీటికి సంబంధించి వేరే సెక్షన్ ఉంది, అది తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడికి వచ్చి మీ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోండి. ఫోటో ఇంపోర్ట్ అయ్యాక ఆప్షన్స్ ఇలా కనిపిస్తాయి. ఆటో ఎన్హాన్స్ పైన నొక్కగానే ఫోటో కలర్స్ ని అడ్జస్ట్ చేస్తుంది. ఎక్స్పోజర్ తో సహా అది కూడా చాలా పర్ఫెక్ట్ గా. లుక్స్ లో ఎన్నో ఫిల్టర్స్, టోన్స్ ఉంటాయి. మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ యాడ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. హీల్ ద్వారా ఆబ్జెక్ట్స్ ని రిమూవ్ చేసుకోవచ్చు. ఎరేస్ ద్వారా కూడా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ని రిమూవ్ చేయొచ్చు, కానీ వాటి పనితీరు డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, వాటి గురించి మీరు చెక్ చేయండి. నెక్స్ట్ జనరేటివ్ ఏఐ. ఇది ఏఐ హబ్. ఇక్కడ ఏఐకి సంబంధించిన అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇందులో మొదటిది జనరేట్ ఇమేజ్. దీని ద్వారా మీకు నచ్చిన ఇమేజెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. దానిపైన ట్యాప్ చేసి మీకు ఎటువంటి ఇమేజ్ కావాలో ఇక్కడ ఇవ్వండి. తర్వాత జనరేట్ పైన క్లిక్ చేయండి. నేను ఒక మహిళ ఒక అందమైన క్యాట్ ని పట్టుకొని ఉండే ఇమేజ్ ఇవ్వమని డీటెయిల్స్ ఇచ్చి జనరేట్ చేశాను. కాసేపు ప్రాసెస్ అయ్యాక ఇలా హై క్వాలిటీలో, అది కూడా రియలిస్టిక్ గా ఇమేజ్ ని జనరేట్ చేసింది. అంతేకాదు కొన్ని స్టైల్స్ ని కూడా ఎక్స్ట్రాగా ఇక్కడ ఇస్తుంది. నచ్చిన ఇమేజ్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఆ ఫోటోని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ రిమూవ్ ఆబ్జెక్ట్. ఇంతకు ముందు ఫోటో సెక్షన్ లో చూపించాను కదా, హీల్ అలాగే ఎరేజ్ ఆప్షన్స్, అవే ఇక్కడ కూడా ఉంటాయి. తర్వాత ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఇన్సర్ట్ ఆబ్జెక్ట్. ఈ ఆప్షన్ ఏంటంటే ఒక ఫోటోలో మీకు నచ్చిన ఆబ్జెక్ట్ ని యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఏఐ యాడ్ చేస్తుంది. దీనిపైన క్లిక్ చేసి ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఇందాక జనరేట్ చేసిన ఫోటోని ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. అది లోడ్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేంజెస్ చేయాలనుకుంటున్నారో అది ఇస్తే దానికి తగ్గట్టు ఆబ్జెక్ట్ ని యాడ్ చేస్తుంది. నేను ఆ పిల్లి తల మీద ఒక హ్యాట్ పెట్టాలి అనుకుంటున్నాను, అది ఇక్కడ యాడ్ చేశాను. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. బ్రష్ సైజ్ ని తగ్గించుకొని ఫోటోని జూమ్ చేసుకొని ఆ పిల్లి తల మీద ఎక్కడైతే హ్యాట్ కావాలి అనుకుంటున్నారో అక్కడ రబ్ చేయాలి. రబ్ చేశాక ఇన్సర్ట్ పైన నొక్కండి. ఏఐ ప్రాసెస్ చేసి ఆ తల మీద పర్ఫెక్ట్ గా హ్యాట్ ని పెడుతుంది. ఇక్కడ కూడా కొన్ని స్టైల్స్ ఇస్తుంది. నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎటువంటి ఆబ్జెక్ట్ అయినా సరే మీ ఫోటోలో యాడ్ చేసుకోవచ్చు ఈ ఫీచర్ ద్వారా. తర్వాత యూస్ఫుల్ ఫీచర్ జనరేట్ టెంప్లేట్.
ఆల్రెడీ యాప్లో ఫోటోకి సంబంధించి వీడియోకి సంబంధించి ఎన్నో టెంప్లెట్స్ ఉన్నాయి. కానీ మీకు కావాల్సిన పర్ఫెక్ట్ టెంప్లెట్ దొరక్కపోతే దానికోసమే ఈ ఫీచర్. మీరు మీకు నచ్చిన టెంప్లెట్ని క్రియేట్ చేసుకోవచ్చు. దానిపైన నొక్కితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పిక్ సైజ్ అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసి మీకు కావాల్సిన సైజ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టాప్లో మీకు ఎలాంటి టెంప్లెట్ కావాలో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లైక్ ఒక ప్రాంప్ట్ లాగా. నేను ఒక అబ్బాయి తన డాగ్ని తన ఫోన్తో క్యాప్చర్ చేసినట్టు ఒక టెంప్లెట్ కావాలి అని ఇచ్చాను. జనరేట్ పైన క్లిక్ చేస్తే ఏఐ ప్రాసెస్ చేసి కొన్ని టెంప్లెట్స్ని జనరేట్ చేసి ఇస్తుంది. నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది నాకు బాగా నచ్చింది. అంతేకాదు ఆ టెంప్లెట్ని మళ్ళీ మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఒక సూపర్ ఫీచర్. తర్వాత ఫీచర్ జనరేట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్. దీంతో మీకు నచ్చిన ఒక టెక్స్ట్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. దాన్ని ట్యాప్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎటువంటి టెక్స్ట్ స్టైల్ కావాలో ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి తగ్గట్టు ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది. నేను వాటర్ డ్రాప్ స్టైల్కి తగ్గట్టు ఒక టెక్స్ట్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయమని అడిగాను. జనరేట్ పైన క్లిక్ చేయగానే ప్రాసెస్ అయ్యి ఈ విధంగా టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. అయితే దీనికి కొంచెం టైం పడుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత అవుట్పుట్ కనిపిస్తుంది. నాకు ఎటువంటి స్టైల్ కావాలో అదే వచ్చింది. అలాగే ఇక్కడ ఇంకొన్ని సిమిలర్ స్టైల్స్ కూడా ఇస్తుంది. అంతేకాదు దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్ని చేంజ్ చేసి నా పేరుని పెట్టాను. అలాగే మీరు కూడా చేసుకోవచ్చు. ఇవి ఈ ఏఐ సెక్షన్లో ఉన్న సూపర్ ఫీచర్స్. అలాగే వీటితో పాటు చివర్లో మరో 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. మొదటిది డాక్యుమెంట్. దీంతో మనం ఫ్లయర్స్, పోస్టర్స్ అలాగే రెజ్యూమ్స్ని చాలా సులభంగా డిజైన్ చేసుకోవచ్చు. రెండవది వెబ్ పేజ్. దీని సహాయంతో కోడింగ్ ఏం లేకుండానే సొంతంగా సింపుల్ వెబ్సైట్స్ లేదా ల్యాండింగ్ పేజెస్ని క్రియేట్ చేయొచ్చు. ఇక మూడవది మార్కెటింగ్. దీని ద్వారా సోషల్ మీడియా పోస్ట్, అడ్వర్టైజ్మెంట్ అలాగే మన బిజినెస్ లేదా బ్రాండ్ కోసం లోగోస్ని సులభంగా క్రియేట్ చేయొచ్చు. సో ఇది అడోబ్ ఎక్స్ప్రెస్ గురించి ఆఫర్. అలాగే ఇందులో ఉన్న కంప్లీట్ ఆప్షన్స్. వెంటనే ఈ ఆఫర్ని క్లెయిమ్ చేసుకోండి. మీ కంటెంట్కి తగ్గట్టు దీన్ని యూజ్ చేసుకోండి. దీనికి సంబంధించి మరొక వీడియో వస్తుంది. అదే యానిమేటెడ్ క్యారెక్టర్స్తో వీడియోస్ ఎలా చేయాలి అని. ఆ వీడియోని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు బాగా యూజ్ అయింది అనుకుంటున్నాను. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఉంటాను.